హలో అండి, ఈ వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకానొక కాలంలో ఈ ప్రదేశమంతా చాలా అంటే చాలా విషసర్పాలు సంచరించిన ప్రదేశం. అందుచేతనే ఈ ప్రదేశానికి సర్పవరం అని పేరు వచ్చింది. అత్యంత పురాతనమైన దేవతలచే నిర్మించబడిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో విశాలమైన ప్రాంగణం, శిల్ప కళా శోభితమైన గాలి గోపురం, అత్యంత పురాతనమైన అందమైన సర్పవరం క్షేత్రాన్ని మీకు చూపిస్తున్నాను. చివరి వరకు చూడండి. ఆధ్యాత్మిక భావన, ఆహ్లాదం ఈ వీడియో చూసిన తరువాత మీకు కలగాలనే నా ప్రయత్నానికి మద్దతు తెలియజేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ క్షేత్రం కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం పంచభావనారాయణ స్వామి క్షేత్రాలలో ఒకటి. మిగతా 4 క్షేత్రాలు మన రాష్ట్రంలో బాపట్ల, పొన్నూరు, నరసారావుపేట, భావదేవరపల్లిలో ఉన్నాయి. అయితే ఈ సర్పవరం క్షేత్రంలో ప్రత్యేకించి పాతాళ భైరవాలయం ఉండటం ఇక్కడి విశిష్టత. ఇక ఆలయ చరిత్రలోకి వెళితే ఇంద్రాది దేవతలు ఒక రోజున బ్రహ్మతో సమావేశమయ్యారు. ఆ సభలో విష్ణువు యొక్క మాయను గురించి చర్చించుకుంటూ విష్ణు మాయను కనిపెట్టడం అసాధ్యమని మాట్లాడుకుంటూ ఉండగా నారాయణ నారాయణ అనుకుంటూ మన నారదుడు, అదేం పెద్ద విషయం కాదండి, విష్ణు మాయను కనిపెట్టడం నాకు సాధ్యమే, నేను చాలా సులభంగా కనిపెట్టేస్తాను, ఎందుకంటే నేను నిత్యం నారాయణ జపమేగా చేసేది, అందుకే మీకెవరికి కాపోయినా ఒక్కడికే సాధ్యమండి అని చాలా సరదాగా చెప్పారట. సమస్తం తెలిసిన విష్ణుమూర్తికి ఈ విషయం కూడా తెలిసి లోలోన నవ్వుకుంటూ నారదుణ్ణి ఒక కంట కనిపెట్టసాగారు. ఒకరోజు నారద మహర్షి భూలోక సంచారం చేసుకుంటూ సాయంత్రం అయ్యేసరికి సర్పవరం క్షేత్రానికి ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసి బయటకు వచ్చి చూసేసరికి ఒడ్డున పెట్టిన వీణా కమండలం కనిపించలేదట. అప్పటికే నారదుడు స్త్రీ రూపంలోకి మారిపోయి ఉన్నారు. శక్తులన్నీ నశించిపోయి భూలోకంలో స్త్రీ రూపంలో ఉండిపోవాల్సి వచ్చింది. తన గతాన్ని కూడా మరిచిపోయారు నారదుడు. గతాన్ని మరిచి అటూ ఇటూ తిరుగుతున్న స్త్రీ రూపంలో ఉన్న నారదుణ్ణి అప్పటి పిఠాపురం మహారాజు అయిన నికుంఠ మహారాజు చూసి మోహించి నారద మహర్షిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకానొక రోజు శత్రురాజులు పిఠాపురం మహారాజుపై యుద్ధం చేసి నికుంఠ మహారాజును చంపేస్తారు. అప్పుడు నికుంఠ మహారాజు భార్య అయిన నారద మహర్షి బందీగా ఉండలేక వారి చేతిలో మరణించలేక అడవిలోకి పారిపోయి ఏం చెయ్యాలో తోచక దిక్కులేని స్థితిలో తిరుగుతూ ఉండగా ఆకలి వేసి ఒక చెట్టుకు ఉన్న పండును కోయడానికి ప్రయత్నించి విఫలమై ఆకలితో అలమటిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు మారు రూపంలో ప్రత్యక్షమై నీవా కొలనులో స్నానం చేసి వస్తే పండు కోసి ఇస్తాను సరేనా అంటారు. సరేనని చెప్పిన నారదుడు ఆ కొలనులో స్నానం చేసి బయటకు రాగానే వీణా కమండలం ఒడ్డున కనిపించగానే గతమంతా గుర్తుకు వచ్చి స్త్రీ రూపం పోయి అసలు రూపం వస్తుంది. అప్పుడు నారద మహర్షి ఇలా అనుకుంటారు, ఇది ముమ్మాటికి విష్ణుమాయే విష్ణుమాయే అని శ్రీ మహావిష్ణువును క్షమించమని కోరి ఆయన అనుగ్రహం కోసం 100 ఏళ్లు ఇక్కడే తపస్సు చేస్తారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా ఈ క్షేత్రంలో కొలువై ఉండమని కోరగా శ్రీ భావనారాయణ స్వామి వారి రూపంలో శ్రీ మహావిష్ణువే కొలువై తీరారని మనకు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారికి ఎదురుగా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది.
ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుతారు. శేష గజ అశ్వవాహనాలపై ఊరేగే స్వామివారిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి విశేషంగా భక్తులు తరలివస్తారు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.